చదువు లేకున్నా కృషి, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు కరీంనగర్ జిల్లా వాసి ఐలయ్య. హుస్నాబాద్ కు చెందిన ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నారు. కానీ లక్ష్య సాధనకు చదువు లేకపోవడం అడ్డు కాదని నిరూపించారు. వ్యవసాయంపై ప్రేమతో చిన్నతనం నుంచే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. వాటిలో సక్సెస్ అవ్వడం ఐలయ్యకు ఓ అలవాటుగా మారింది. దీంతో కూరగాయల ఐలయ్యగా ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు సొంతం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరా భూమిని తన ప్రయోగాలకు వేదికగా చేసుకున్నారు ఐలయ్య. పొడవైన బీరకాయలు, కాకరకాయలు పండించి పేరు పొందారు. తోటల్లో పండించిన కూరగాయలు అమ్ముతూ వచ్చిన లాభాలతో 35 ఎకరాల భూమి కొన్నారు. ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో సాగును అధ్యయనం చేసి తన పరిజ్ఞానాన్ని జోడించి తన వ్యవసాయ క్షేత్రాన్ని అద్భుతాలకు వేదికగా మలిచారు. 5 సంవత్సరాల నుంచి నర్సరీ పెంచినాం. మేము కొన్ని ఊళ్ళకు సరఫరా చేసినాం, చెట్లు తోటలు పెట్టించినాం. ఇప్పుడు మేము పట్టుకున్నది షేకోత్ర పండ్లు. మన పురుషులకు చాలా అనుకూలమైన చెట్టు ఇది. 30 రూపాయలు 40 రూపాయలు మేము పండే ఖరీదే అమ్ముతాం. చెట్టు 100-150 రూపాయల చెట్టు ఖరీదే ఉంటుంది. ఈ చెట్టు ఎవరైనా 1-2 పెట్టుకుంటే సంవత్సరం వెళ్ళ పంట పండుతుంది. ఇది ప్రతి ఒక్క చెట్టు అంటు కడతాం. ఇది ఎక్కడన్నా మీ దగ్గర చెట్టు మంచిగా ఉన్నదంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొమ్మంటు కట్టి మీకు అందజేస్తాం. 37 ఏళ్ల క్రితమే కూరగాయల సాగును మానుకున్న ఐలయ్య సరికొత్త వంగడాల సృష్టిపై దృష్టి పెట్టారు. అరుదైన రుద్రాక్ష, టేకు, శ్రీగంధం, 15 రకాల మామిడి, బెంగుళూరు ఉసిరి, 10 రకాల పళ్ళు, ఔషధ మొక్కలను విజయవంతంగా సాగు చేస్తున్నారు. మొక్కలను అంటుకడుతూ అనూహ్య ఫలితాలు సాధిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు మరియు తెలంగాణ అంతటికీ కూడా ఇక్కడ నుండి ఈ మొక్కలను తీసుకుపోవడం జరుగుతుంది. ఈ పండ్ల మొక్కలను కానీ పూల మొక్కలను కానివ్వండి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రైతు చాలా కష్టపడి ఎంతోమందికి పెంపకానికి మరియు వాళ్ళు నర్సరీలను పెంచుకోవడానికి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. తన 35 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఐలయ్య సృష్టిస్తున్న అద్భుతాలకు స్థానికంగానే కాదు చుట్టుపక్కల 4-5 జిల్లాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దీంతో పేరు ప్రఖ్యాతులతో పాటు ప్రభుత్వం నుంచి అవార్డులను అందుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు ఐలయ్య.